అందరికీ శుభాకాంక్షలు అండ్ కంగ్రాట్స్. 14 రీల్స్ ప్లస్ అని పెట్టినందుకు ఈ సినిమా చాలా ప్లస్ అయింది. ఆ సినిమా ఆ బ్యానర్కి మధ్యాహ్నం చూశాను సినిమా. నాకు పెద్ద అలవాటు ఏంటంటే ఏదైనా సినిమాని రీమేక్ చేస్తున్నారు తెలుగులో అంటే దాని మాతృకను చూడను నేను. ఎందుకంటే ఆ టికెట్ డబ్బులు తెలుగు వాళ్ళకి ఇవ్వాలని చూసి అలా లేదే అలా తీసుంటే బాగుండు ఈ చర్చలన్నీ లేవనెత్తడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మంచి సినిమా లవర్ని. మన వాళ్ళు ఏదైనా సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అది కొరియన్ సినిమా అయినా సరే ఇంకోటైనా సరే అది చూడను నేను. ఎందుకంటే వాళ్ళకున్న మానసిక స్థితిని బట్టి స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి వాళ్ళు ఆ సినిమాని తీయడానికి కొన్ని అవకాశాలు కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. మనకి కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఇవన్నీ బేరేజ్ వేసుకొని సినిమాని శల్యపరిచి చేయడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను జగర్తాండ సినిమాని చూడలేదు. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. వరుణ్ తేజ్ విశ్వరూపం ఫస్ట్. వరుణ్ తేజ్ స్క్రీన్ మొత్తం నిండిపోయారు. ఆయన పాత సినిమాలు కూడా చూశాను, ముకుంద నుంచి అన్ని సినిమాలు చూస్తున్నాను, కొన్ని సినిమాలు వర్క్ చేశాను. ఇందులో విశ్వరూపం కనబడింది. అంటే ఒక ఎవరెస్ట్ మీద ఎక్కడానికి ఎలాగ సమాయత్తం అయ్యి అక్కడ జెండా పాతడానికి ఎలా తనను తాను పుటం పెట్టుకుంటాడో అలా పుటం పెట్టుకున్న వరుణ్ తేజ్ కనబడ్డాడు నాకు ఇందులో. చాలా ఎక్స్ట్రాడినరీ. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇలా సినిమా రీమేక్ చేస్తున్నారంటే అందులో వరుణ్ తేజ్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాడా, అందులో విలన్ డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారా అని అడిగారు. విలన్ క్యారెక్టర్ వరుణ్ తేజ్ ఒప్పుకోవడంలోనే ఆ సినిమా చాలా పెద్ద హిట్. అండ్ వరుణ్కి ఇది మామూలు సినిమా కాదు అని చెప్పేసి ఆల్రెడీ మా మిత్ర బృందం చాలామంది చెప్పారు, అదే జరిగింది. అలాగే వరుణ్ తేజ్ తర్వాత ఈ సినిమాలో తెర వెనకుండి తన వాయిస్ని బలంగా దృఢంగా వినిపించిన దర్శకుడు హరీష్ శంకర్. వాళ్ళు చూస్తుంటే ముచ్చటేసింది. ఒక్కొక్క డైలాగు ఎంత బాగా రాశాడంటే హరీష్ డైలాగ్ రైటర్గా నాకు చాలా ఇష్టమైన రచయిత, చాలా ఇష్టమైన డైరెక్టరు. చాలా అద్భుతంగా రాశాడు. పర్టికులర్గా కొన్ని సీన్లు తల్లి మోగదైపోయాక మళ్ళీ వెళ్ళి అతను సినిమా చూడడానికి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న ఎక్స్ప్రెషన్స్, వరుణ్ తేజ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అలాగే కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఉన్న తేడాను భరణి గారితో చెప్పించిన విధానం చాలా బాగుంది. అలాగే వంశీ ఒక డైలాగ్ చెప్తూ జీవితకాలం మనకు భయపడుతున్నారంటే వాళ్ళు మనం బాగా కోరుకోరన్నా చావు కోరుకుంటారనేది. ఇంత మంచి డైలాగ్ అంటే చాలా గుండెలు హత్తుకున్నాయి. చాలా డైలాగ్ రాసుకున్నా ఆ సినిమా చూస్తూ, గుర్తు తెచ్చుకుంటూ కొన్ని రాసుకున్నాను. ఎంత బాగా రాశాడంటే ఇది సంగీతం, పాటలు, సంభాషణలు అన్నీ ఒక కలగలిపి ఒక కెమెరా పనితనంగానే అన్నీ బాగా అద్భుతంగా కుదిరిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడప్పుడే తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అంటే నేను సినిమా వాళ్ళ మీద వచ్చిన సినిమాలు చాలా, అంటే కృష్ణానగరే మామ పాట రాశాను నేనంతే సినిమాలో. సో సినిమా వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ సాధక బాధకాలు కానీ ఇందులో సినిమా వాళ్ళ మీద ఎంత రెస్పెక్ట్ వచ్చిందంటే ఆ భరణి గారు ఇంపాక్ట్, ఆ క్యారెక్టర్ నువ్వు ఆ తప్పు చేయకురా, నువ్వు ఒక అడ్జస్ట్ అవ్వు తప్పితే కాంప్రమైజ్ అవ్వకు అని చెప్పేది ఎంతో నిజంగా అది వాస్తవం అది. అలాగే సెకండ్ ఇయర్ కూడా వచ్చి సెట్లో డైరెక్టర్కి సినిమా వచ్చాక హీరోకి మాట్లాడుతూ ఇన్ని కష్టాలు ఉంటాయా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇన్ని ఉంటాయని తెలియదు. నిజంగా సినిమా వాళ్ళందరూ ఫ్యామిలీని తీసుకెళ్ళి చూస్తూ మన కష్టాలన్నీ ఇంట్లో వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. ఈ సినిమా చూపిస్తూ చాలా అనిపిస్తుంది నాకు. నటించే అవకాశం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు హరీష్ శంకర్ గారికి, నిర్మాతలకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గద్దలగుంట గణేష్ని ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి ప్రేక్షకులకి ముఖ్యంగా ధన్యవాదాలు. నేను ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా కంగ్రాచులేట్ చేస్తున్నానండి. ఎప్పుడు నిర్మాత బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది అని బలంగా నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. సో ఈ సినిమా మంచి రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుందని వింటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీ ద్వారా బోలెడు సినీ కుటుంబాలు ఇంకా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే సెకండ్, ఆడియన్స్కి నిజంగా కంగ్రాచులేట్ చేయాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇంత తక్కువ టైం అండి, కొన్ని గంటల్లో టైటిల్ మార్చి సినిమాని బయటికి తీసుకొచ్చినా సరే వాల్మీకి అన్న టైటిల్ ఉన్నప్పుడు ఎంత ప్రేమని చూపించారో గద్దలకొండ గణేష్ని మార్చినప్పుడు కూడా అంతే ప్రేమని చూపించి థియేటర్స్కి జనాలు రావటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. మర్చిపోకూడదని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్, నేను చేసిన సీన్స్ అన్నీ వరుణ్ తోటి చేశా.
బట్ చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ నేను ఐ డెంట్ రియలైజ్ యువర్ కెపాసిటీ ఆన్ స్క్రీన్ యాజ్ గద్దలకొండ గణేష్. ఐ మస్ట్ కన్ఫెస్ దిస్. I was shocked, amazed and surprised with what he has done. Amazing. నేను నిజంగా thoroughly enjoyed watching you on screen. ముఖస్తుతికి చెప్పట్లేదు, ఐ రియలీ మీన్ ఇట్. హరీష్ శంకర్ గారు నాకు కనబడటం లేదు ఎక్కడున్నారో, బట్ ఈరోజు నేను ఇందులో ఈ పాత్ర చేశానంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హరీష్ శంకర్ గారు. నాకు నటన అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నటన అంటే విపరీతమైన ఇష్టం ఉండటం వల్ల చాలా సినిమాలు చేయకుండా ఉండే మూర్ఖుండి నేను. అంటే ముందుగానే ఈ పాత్ర లేదు, ఇది ఛాలెంజ్ చేయట్లేదు నన్ను, ఇలాంటి ఓవర్ యాక్షన్లు చాలా చేసి యూనో హ్యాపీ డేస్ నుంచి ఇప్పటికి 12 సంవత్సరాలైనా పట్టుమని 10 సినిమాలు కూడా నేను చేయలేదు. అలాంటిది మార్చిలో ఒకసారి రవీంద్ర భారతిలో నేను ఒక స్టేజ్ ప్లే చేశాను అనమాట. పురుష సూక్తం అని నేను ఝాన్సీ గారు యాక్ట్ చేసాం. ఝాన్సీ గారు రాసి డైరెక్ట్ చేశారు ఆ ప్లే. అది చూడటానికి జనరల్గా అంటే నాటకాలంటే కూడా చాలా ఇష్టం ఆయన హరీష్ శంకర్ గారు వచ్చి అది చూడటం జరిగింది. అది చూసి ఆన్ స్టేజ్ మైక్ తీసుకుని ఆయన చాగంటి ఐఎమ్ యువర్ ఫ్యాన్ ఇది అది అని మాట్లాడారు. మైక్ పట్టుకున్నప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు లేదు అని నేను పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది నాకు. ఎప్పటి నుంచో నాకు ఆల్మోస్ట్ 6 years అయిపోయింది నేను బియర్డ్ తీసి. ఎప్పటి నుంచో లుక్ చేంజ్ చేద్దాం అనుకుంటే అసలు ఎప్పటికీ కుదరలేదు ఇప్పటి వరకు, బేసిక్గా చెప్పాలంటే కంటిన్యూటీస్ వల్ల. హరీష్ గారు ఎలాగైనా నువ్వు గడ్డం తీయాలి ఫ్లాష్ బ్యాక్ కోసం అని చెప్పారు. ఓకే సార్ పర్లేదు నేను తీస్తాను ఈసారి ఖచ్చితంగా అని చెప్పి ఒప్పుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫ్రెష్ లుక్. యాక్చువల్లీ ఈ లుక్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా బెటర్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరీష్ గారు. అండ్ వరుణ్ గారు, ఐ హోప్ యూ రిమెంబర్ ఇన్ ద లొకేషన్ నేను మీకు చెప్పాను చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నారని. అండ్ ఇట్ వాజ్ ఫీస్ట్ వాచింగ్ యూ బ్రో, రియలీ ఐ ఎంజాయ్డ్ ఇట్ టు ద కోర్. థ్యాంక్ యూ అండ్ వర్కింగ్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ. వరుణ్ బాబు అన్నకు, మా గురువు గారు బ్రహ్మానందం గారికి నిజంగా కూడా అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ చెప్పేశారు, నేను ఒక పద్ధతి ప్రకారంగా చెప్దాం అనుకున్న ఆర్డర్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా. 14 Reels Plus అనేది ఒక బ్యానర్ ద్వారా వచ్చినటువంటి గద్దరకొండ గణేష్ మన హరీష్ శంకర్ అన్న ద్వారా వచ్చిన ప్రోడక్ట్లో వరుణ్ బాబు అన్న స్టామినా ఏంటి, వరుణ్ బాబు అన్న ఎలాంటి సబ్జెక్టులు చేయాలనుకుంటున్నారో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిపోయింది. కథలు రాసుకునే డైరెక్టర్లు అందరూ కూడా మీ కథలు పక్కకున్నాయని తీసుకొచ్చి వరుణ్ బాబు అన్న కలవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంతకన్నా మంచి సబ్జెక్టులు రావాలి, ఇంతకన్నా ఛాలెంజ్ చేయాలి వరుణ్ బాబు అన్న. సో ఆయన రెడీ, మీరు రెడీ అని మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 14 Reels Plusలో మా గురువు గారు ఫస్ట్ డైలాగ్ సినిమా ఫీల్డ్ గురించి చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేసి ఒక మంచి సినిమాకు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనపడి ఒక పెద్ద హిట్ ఇచ్చినటువంటి బ్రహ్మానందం సార్ గారికి, ఈ 14 Reels Plus ద్వారా వచ్చినటువంటి ఈ మూవీ తుపాకీ రాజ్ అనే క్యారెక్టరు రచ్చరవి చేస్తున్నాడని చెప్పి చెయ్యాలని చెప్పిన అంటే నాకు అవకాశం ఇప్పించినటువంటి మన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి హరీష్ శంకర్ అన్న దగ్గర పంపడం జరిగింది. మరి హరీష్ అన్న ఓకే అని చెప్పి మాట ఇచ్చి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నా జీవితానికి ప్లస్ చేసినటువంటి హరీష్ అన్నకు నేను రుణపడి ఉంటాను. ఈ సినిమాలో ప్రతి ప్రేక్షకుడు చిన్న పిల్లాడి నుంచి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులు మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీడియా మిత్రుల వరకు సినిమాను చాలా సపోర్ట్గా చేశారు. అందుకే మా పెద్ద హిట్ మీ ముందుకు నడుస్తూ ఉంది. అండ్ లాస్ట్ ఏంటంటే మన పిల్లల నుంచి పెద్దల వరకు అంటే ప్రేక్షకులే ఒక మార్కెటింగ్ చేశారు దీన్ని. గద్దలకొండ గణేష్ అనేది ఒక వాల్మీకి ఇప్పుడు గద్దలకొండ గణేష్ అయ్యిందని చెప్పి మార్కెటింగ్ చేసిందంతా ప్రేక్షకులే. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూపెట్టడానికే ఈ విధంగా పెద్ద విజయాన్ని మనకు అందించారు. అండ్ ఇలా చేసుకుంటూ పోతే అంటే నేను ఒక్క వాటి చెప్తానండి. జబర్దస్త్ అనే ఒక ఆర్టిస్ట్గా నేను ఒక డయాస్ ఏర్పాటు చేసుకున్న నా లైఫ్ని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్న క్రమంలో శతమానం భవతి అనే ఒక నేషనల్ అవార్డ్ సినిమా నా జీవితాన్ని ఒక మెట్టు ఒక ఇటుకలాగా అవుతే ఆ తర్వాత F2 వరకు చాలా జరిగితే ఒక పిల్లర్ లాగా నా జీవితానికి ఒక మంచి సినిమా ఈ రోజు నుంచి గద్దలకొండ గణేష్ అన్న రూపంలో నాకు వచ్చింది. ఈరోజు
గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా నన్ను ఆహ్వానించిన నిర్మాతలకి దర్శకులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. బహుశా ఈ యూనిట్ మొత్తానికి నేను ఒక్కడనే పెద్దవాడినేమో అనిపిస్తుంది. యంగ్స్టర్స్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఎస్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది ఫ్యూచర్. ఎంత అందంగా ఇద్దరు స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా పిలిచి వాళ్ళకి తగిన సత్కారం చేసినటువంటి ఉత్తమ సంస్కారం కలిగిన హరీష్ శంకర్కి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనరల్గా ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలు ఎవరు అంటాడు. చాలామంది ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ, వాళ్ళందరినీ పిలవటం కామన్. కానీ చిన్న చిన్న పనులు కూడా ఎంతో ఉపయోగపడతాయి కొన్ని సక్సెస్లకి. అలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని పిలవడం అనేది చాలా బాగుంది, చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం కూడా. ముఖ్యంగా చిన్నతనం నుంచి లైఫ్ ఏంటో తెలుసు. జీవితాన్ని ఒకసారి ఎప్పుడో హరీష్ శంకర్ నాతో అన్నాడు, బాబాయ్ లైఫ్ని ఈజీగా తీసుకుంటేనే ఇంత సీరియస్గా ఉంది, ఇంకా సీరియస్గా తీసుకుంటే అసలు మనం బతకగలమా అని. సో హరీష్ శంకర్కి జీవితం నేర్పిన పాఠాలు బోళ్ళని ఉండబట్టి ఇవాళ గద్దలకొండ గణేష్ సినిమాకి అతనికి రచయితగా వచ్చిన పేరు అనన్య సామాన్యమైంది. చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి చోట సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని చెప్తూ, డైలాగ్స్ కూడా బాగున్నాయని చెప్తూ, ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు. ఎందుకంటే మా ముందు పుట్టినోడు కాబట్టి, మా వరుణ్ బాగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి సినిమాలు వస్తున్నాయి, ఫిదాలో బాగా చేశాడు, కంచెలో బాగా చేశాడు, ఇట్లా అందరూ బాగా చేశాడని అనుకున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో కంటే గద్దలకొండ గణేష్ మాత్రం ఇట్ ఈస్ బెస్ట్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్సెస్. ఇట్స్ నో డౌట్, నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఎందుకంటే మిగతా సినిమాలు యాక్ట్ చేశాడు, బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఎంత గొప్పగా చేశాడంటే ఎంతో బాగా చేశాడు అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఈ సినిమా కమిట్ అయి చేశాడు. తన ఏజ్కి మించిన క్యారెక్టరు సెలెక్ట్ చేసుకోవటమే, ఆ హీరోని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని గట్స్ కావాలి. అది హరీష్. అంతకంటే దర్శకుడు నన్ను నమ్మాడు కాబట్టి నేను దీనికి 100కి 100 పాళ్ళు జస్టిస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి షాట్, ఎవ్రీ సీన్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాడనేటట్టుది ఆడియన్స్కి చూస్తే అట్లా అనిపిస్తుంది. అందుకనే హి గాట్ ట్రమెండస్ నేమ్ ఇన్ గద్దలకొండ గణేష్. సో ముఖ్యంగా నేను చెప్పేది, ఆ రోజు రేపొద్దునే టైటిల్ మార్చాలి అన్నప్పుడు ఎంతో ఎమోషనల్గా లవ్ చేశాడు హరీష్ శంకర్ ఆ టైటిల్. బా ఎంత మంచి టైటిల్. మేము కూడా నిజంగా అంత వాల్మీకి అనే టైటిల్ పెట్టామంటయ్యా, అసలు మామూలు విషయం కాదు, ఎవరికి తెలియదు వాల్మీకి అని, జనం ఎవడొస్తాడు, ఏం చూస్తారు అని అనుకున్న రోజులు 100కి 100 పాళ్ళు నమ్మిన మనిషి కాబట్టి చాలా డిసప్పాయింట్ అయిపోయి అనుకున్నప్పుడు, అందుకనే నా మిత్రుడు ఇప్పుడు లేడు, ఎంఎస్ నారాయణ, ఆడు చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. ఎప్పుడు నిరంతరం బాబాయ్ వర్క్ ఉంటే చేసుకుంటాను, లేకపోతే వెతుకుతుంటాను, రాసుకుంటాను, స్టోరీస్ తయారు చేస్తాను, ఎప్పటికైనా కొట్టబోతాను అని ఎప్పుడు ప్రతి సినిమాకి ఎలా అంటాడు, ప్రతి సినిమాని హిట్ కొడతాడు హరీష్ శంకర్. అదే గమ్మత్తైన విషయం. తర్వాత ఇతని దగ్గర ఉన్న పెద్ద టాలెంట్ ఏంటంటే, ఎవడు మాట్లాడినా ఆయన బుట్లో పడేస్తాడు. బుట్లో పడిందాకా తెలియదు మనం బుట్లో ఉన్నామేంట్రా బాబు అని. అంత టాలెంటెడ్ అంటే
మనం కూడా తెలివి తక్కువడం కాదు, బొట్లో పడేంత తెలివి తక్కువడం కాదు, కానీ పడేస్తున్నట్టు తెలియదు. ఉన్న విషయాన్ని అంత అందంగా తన దగ్గరికి చేర్చుకుని హక్కును చేర్చుకుని ఓన్గా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం కూడా అతను అంత ఓన్గా ఫీల్ అయ్యి ఈ సినిమాకి ఇంత అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని తీసుకురావడానికి నా ఒక ఏమనాలి, నా మిత్రుడా లేకపోతే నా కో ఆర్టిస్టా, ఓహో ఇంగ్లీష్లో బెటర్ అది, నా డూడ్, మై డియర్ వరుణ్ తేజ్, టైమ్ ఈజ్ యువర్స్, గో అండ్ హ్యాండిల్ ఇట్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, బాబాయ్ సినిమా గురించి మాట్లాడటానికి, సినిమా యొక్క గొప్పతనం గురించి మాట్లాడటానికి నాకు చాలామంది తెలుసు, చాలామంది పిలిస్తే వస్తారు. కానీ ఇక్కడ నువ్వు వచ్చి సినిమాలో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి ఆ సినిమా గురించి చెప్పినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక గౌరవం వస్తుందని తను నమ్మి నాకు చెప్పాడు. కాబట్టి నేను మొట్టమొదటి లాస్ట్ డే, ఐ థింక్ దట్ వాజ్ ది లాస్ట్ డే షూట్ అనుకుంటాను, ఆ రోజు వచ్చి నేను చేసి వెళ్ళిన తర్వాత నాకు చెప్తున్నాడు. నిజంగా అసలు ముందు ముఖ్యంగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, అందరూ యంగ్స్టర్స్ కుర్రాళ్ళని పట్టుకుని ఫ్రెష్గా ఉండి ఒక ఫ్రెష్ సినిమా నేను తీస్తున్నానని చూపించి సక్సెస్ అవటం, ఇలా అతను అనుకున్నట్టే సక్సెస్ అవ్వాలని భగవంతుడు, ఎందుకంటే కష్టపడి చదువుకున్న విద్యార్థి, స్టూడెంట్ 24 గంటలు కష్టపడి చదువుకుని బ్రహ్మాండంగా పరీక్షలు రాసి ఎంతో వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అని చూసే విద్యార్థికి డిస్టింక్షన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, హరీష్ శంకర్ విజయం అంత ఆనందంగా నాకు ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, మరీ దుర్మార్గం కాకపోతే ఇద్దరు మంచి మనుషులు అనుకో, మంచితనాన్ని ఎప్పుడూ బలహీనతగా తీసుకోకూడదు. ఆచంట గోపి ఆచంట, రామ్ ఆచంట. అంటే వాళ్ళు ముత్యాల లాంటి మనుషులు అంటే బాగుండదు, ఇంకోలా అంటే బాగుంటుంది, కానీ బంగారం లాంటి మనుషులు. కొన్ని చెట్లు పూలు పూస్తాయి, కొన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి, కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. మూడో కోవకు చెందిన వాళ్ళు పనులు మాత్రమే చేయగలరు, అనవసరమైన మాట్లాడవు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కెప్టికల్ ఉన్నాను. ఒక స్పెషల్ సాంగ్ ఇంత పెద్ద సినిమాలో చేయడం, అందరు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని నాకు తెలీదు. అండ్ దాన్ని నమ్మి హరీష్ సార్ నాకు ఒక స్పెషల్ సాంగ్కి అవకాశం ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది విజిల్స్ థియేటర్లో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ వరుణ్ తేజ్, he's looking amazing, and the whole cast and crew, and my producer sirs, congratulations sir for the grand success. And Pooja Hegde, you're very pretty. And my director sir, congratulations, thank you very much. And also I have to tell my DOP sir, who made me look so pretty, anta andanga chubicharu nannu. అండ్ అందరూ స్టెప్స్ అన్నీ చాలా అదిరిపోయాయి, చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాయని చెప్పారు. దట్ ఈస్ సోల్లీ బికాస్ ఆఫ్ శేఖర్ మాస్టర్. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ థ్యాంక్ యూ. I've been composing music since 2006 in the Telugu film industry. I've always waited for a chance where I can prove myself in the commercial genre of music. I've been waiting since many years, very patiently. I know how in the industry people brand you in a certain way. And I always thought, why am I not getting a commercial movie? So I was always waiting for that director who would come and give me that opportunity. And that is Harish Shankar. Thank you, sir. You'll always be known for giving me the commercial break. Even though I have composed so many melody songs, but this is different. I mean, I've gone to the theater and I've seen the crowd reaction. I think mass is different. It's something like Varun said, doing a mass movie it's a different kick in it. So thank you, Harish sir. Thank you for trusting in me. Thank you for believing in me. I would like to invite one person on stage, Venki. He's my assistant, my friend. He's more like my family.
He's been working with me since my even before I started my career in the films, and he's a very honest person, hard-working person, and he's always there with me whenever I compose music and when I work with the directors. So he's the man behind all my hard work. So thank you, Venki. He always comes and sits somewhere, but today I wanted him to be on the stage. Thanks, Venki. Uh, my producers, Ram sir and Gopi sir, I think they're the most humble producers I've ever met. Very humble, very soft people. Thank you, sir, for accepting me as a composer. I know it's a commercial project, and not many people would have believed that I would do the job. But thanks for backing the director for me. Before I forget, Varun Tej, I've worked on 2 movies with you, but this one is different. I think it's just like for me, it's like for you. I mean, it's changed the game for you, I think. Amazing work. I mean, I can't say much. I don't have to say much. Everyone knows that. Became a big fan of you because every movie is different. What you did here, I didn't really expect you would do that. And I think the whole credit goes to our director for just changing, our career paths. Really happy to work with you once again. And Pooja, always good to see you on screen. One of the most beautiful actors and a great dancer as well. Enjoyed watching the remix Iluvachi Godarama in the theater. People were just jumping, and I've seen some videos that you shared. Amazing experience. And everybody from this team, really happy to see everyone come up and talk and get an opportunity to express their feelings. Especially the lyric writers, Bhaskar Bhatla sir. నేను కూడా లైఫ్లో కాంప్రమైజ్ అవ్వలేకే సినిమాల్లోకి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చాలా కష్టం ఇక్కడ అని. సో మా సినిమా వాళ్ళకి ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం రావడం కష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురువు గారు బ్రహ్మానంద గారికి నమస్కారం అండి. గద్దరకొండ గణేష్ గారికి, పూజ, యు ఆర్ ఆసమ్ ఇన్ ద సినిమా, ఆసమ్ ఇన్ ద మూవీ. రియల్లీ వెన్ యూ ర్యాన్ విత్ ద థింగ్, పీపుల్ ఆర్ లైక్ అమేజింగ్, ద రెస్పాన్స్ టోటలీ. అలాగే డింపుల్, యూ డుడ్స్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద మూవీ. ఏంటో స్టేజ్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం, ఇంగ్లీష్ అయ్యి వస్తుంది. సో అలాగే వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ గారు. మామూలుగా సినిమా ప్రొడ్యూసర్లు అంటే సినిమాని వ్యాపార దృష్టితో చూస్తారనుకున్నాను. కానీ రామ్ గారితో ఆల్మోస్ట్ ఒక 45 days 50 days పనిచేశాను ఈ సినిమాకి. రామ్ గారితో, గోపి గారితో ట్రావెల్ చేశాను. సో వాళ్ళు ఎంత ప్యాషన్ టువర్డ్స్ సినిమా బిందులు చూస్తేనే అర్థమైపోద్ది. ఈ హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాండీస్ చూశానండి. చూస్తుంటే సడన్గా గద్దలకొండ గణేష్ టైటిల్ చూడంగానే గిర్రని 2-3 రోజులు తిరిగింది. అసలు ఫస్ట్ వాల్మీకి అనుకున్నాం, ఆ తర్వాత September 6th అనుకున్నాం డేట్. ఆ డేట్ కాస్త మళ్ళీ September 13th అయింది. మళ్ళీ 13th నుంచి క్లాష్ ఎందుకులే అని చెప్పి September 20th మార్చాం. ఆ తర్వాత వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ అయింది. ఇవన్నీ ఏంటి అసలు ఇంత ఎలా జరిగింది అని అనుకుంటే ఒకటే అనిపించింది నాకు, సినిమా బాగుంది, సో డెఫినెట్గా హిట్ అవుతుంది. సో బాగున్న సినిమాని ఏం చేసినా జనాలు ఆదరిస్తారు అనే నమ్మకమే నడిపించిందని అనిపించింది. ఆ నమ్మకం ఇప్పుడు చాలా నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా డింపుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సాంగ్.
ప్యాషన్ కనిపించింది నీకు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు. నేను తర్వాత చూసినప్పుడు కూడా చెప్పాను నీకు, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు, ఒక సాంగ్ చేస్తే ఏమైపోతుంది, నా కెరియర్ పడిపోతుందా అని. బట్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంతో ప్యాషనెట్గా చేసావు, అందుకనే నీకు ఇంత అప్రిషియేషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మిక్కీ, యాజ్ ఐ టోల్డ్ యూ, యువర్ ఆసమ్. మ్యూజిక్ వాజ్ రియల్లీ ఆసమ్. అంటే ఇట్ ఎలివేటెడ్ టు నెక్స్ట్ లెవెల్. బ్రహ్మానందం గారు, నమస్తే సార్. ఒక సీనే అయినా కూడా హరీష్ పిలిచాడని మా గురించి వచ్చి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్ యూ. అలాగే సత్య కానీ, వంశీ, ఎవరు బ్రహ్మాజీ గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా పూజ, I wasn't there, when you were shooting. I wasn't there at the location, but my team was very happy, very, very happy. You are thoroughly professional, be it either the time or, the costume change, the time you took for the costume change. Yeah, seriously. No, my whole team was very happy. You are thoroughly professional and I should thank you for that. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే, చిన్నవాడైనా చాలా కామ్గా, కంపోజ్డ్గా, పెద్ద తరహాగా ఉండి చాలా సాఫ్ట్ పర్సన్ అండి. అలాంటి పర్సన్ స్క్రీన్ మీద ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఫెరోషియస్గా, కరుడు కట్టిన క్రూరుడు అంటారు చూడండి, క్రూరుడిగా ఒక గ్యాంగ్స్టర్గా ట్రాన్స్ఫార్మ్ అవటం అంటే మామూలు విషయం కాదు. సార్, I know how much hard work you have put in, the effort you have put in this. It shows on screen అండి. ఫస్ట్ నుంచి మేము నమ్మాము బాగుంటుంది వరుణ్ గారు చేస్తే అని. ఎప్పుడైతే మేము ఫస్ట్ లుక్ చూసామో, ఫస్ట్ లుక్ టెస్ట్ చేసామండి. టెస్ట్ చేసిన రోజే నాకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోతుంది అని. సో ఆ కాన్ఫిడెన్స్ అలాగే బిల్డప్ చేయడానికి కూడా మీ ఎఫర్ట్ అది చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ ఇవాళ అసలు మీ గురించి మీకు వచ్చే అప్రిసియేషన్ను మీరు పెట్టిన ఎఫర్ట్కి చాలా తక్కువ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా మా డైరెక్టర్ హరీష్ శంకర్, రెడ్ బుల్ ఏంటి ఆయన, అంటే ఎంత ఎనర్జీ అంటే ఒక 2-3 రెడ్ బుల్ తాగితే ఎనర్జీ ఎంత ఉంటుందో ఓ మనిషికి, అంత ఎనర్జెటిక్ పర్సన్. షూటింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ అంతా తను ఒక్కడే ఉండి నడిపించాడు. పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఎడిటింగ్ అండి, డబ్బింగ్ ఓ పక్కన, దెన్ మళ్ళీ ఆర్ఆర్ ఓ పక్కన, ఇవన్నీ అసలు ఎన్ని గంటలు పడుకున్నాడో ఏంటో కూడా మాకు తెలియదు. బట్ వన్ మ్యాన్ షో అంటారే, సో ఆన్ స్క్రీన్ వన్ మ్యాన్ షో వరుణ్ అయితే, బిహైండ్ ద స్క్రీన్ వన్ మ్యాన్ షో మా డైరెక్టర్ హరీష్ శంకర్. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు, థ్యాంక్ యూ. మా బయర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీ అంటే 2 డేస్లో వాళ్ళు పెట్టిన అమౌంట్లో 50% వచ్చింది. 3 డేస్లో 72 to 75% ఆఫ్ ది అమౌంట్ రికవర్ అయిపోయారు. సో వాళ్ళ ఆనందమే, బయర్స్ ఆనందమే, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు కూడా ఆనందం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో మళ్ళీ ఇంకొక మీట్ పెట్టుకుంటాం, దాంట్లో అనౌన్స్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. I'm so happy with the response. I would like to thank everybody. I guess firstly I think Gopi sir selected me just seeing few dub smashes and believed that I could pull off Bujjama character. And I would like to especially thank my director who is motivating me, and he broke all the shy bones in my body to perform all the Pelli Choplu scenes. I really couldn't think I could pull that off without you. And also I would like to thank my co-stars for being so patient and guiding me through. And also Satya, you are
like the stress buster in the set, always making me laugh, and the set was really fun because of you. Enough, no? And also my stylist Gauri and my makeup artist, hairstylist, the entire team. You guys were so supportive, and for a newcomer, this is the best team I could get. I'm so glad with the response I got, and thank you for the audience for accepting Bujama. Also, the choreographer, you were so, without you, I don't think I could have pulled off the Pelli Chopra scene. You just made me so comfortable. I don't know if I missed out anybody here, but I would love to thank the entire team for being there for me and making me pull off the Pujama character. Thank you so much. I think firstly I just want to thank all the fans because for all the love that we've been getting. I've been seeing all the videos of people dancing in the theaters and enjoying themselves and flashes and phones everywhere. I think that has been such a high. To shoot the song was actually so difficult. We were shooting in the middle of a river in Yanam. It was very hot and it was very tiring, and also to match up Shri ma'am's screen presence was such a nervous, like I was so nervous about it, but it all feels so worth it today when I see people enjoying and dancing to the songs, and that's what I shared in fact on social media, that I'm so happy and everything's worth it. All the workaholicness of, like, I'm such a big workaholic, all the effort, the sleepless nights and the sunburns are all worth it when the fans enjoy. So big thank you to everyone. When I saw the song myself, I wanted to stop the movie and play it 3 times. So I get what all the other fans are feeling. Thank you to my director Harish sir for giving me another big song after CT Mar. This was the next big blockbuster song. And also Mickey, I think you've done a fabulous job in remixing it. I always get very scared to remix classics, I feel, because you know it's already such a big hit. How do you make it better, you know? Or how do you change it without ruining the essence of the song? And you've absolutely nailed it. I think Gopikamma, I've always been known as Gopikamma in the interior villages, so now I'm known as Eluvachi Godaramma. And thank you for giving me 2 beautiful songs, rather my female voice oriented songs, I would say, besides CT Mar, of course, with Harish sir. Varun, you are, like, I feel like we started together, so it's really amazing to see that you've come such a long way. And you know, my parents saw the film and they were like, wow, Varun is so good in the film. He's improved so much and he's acted really well, and I'm really happy and I'd say proud also that we're all going a long way from where we began. And special thanks to Shekhar Master. Actually, when I saw the song, I wanted to just call him and be like, sir, you like nailed it with the choreography and the editing of the song also. So big thank you to the team producers. Thank you for again backing Harish sir's vision of having me in this song and this film. And thank you so much to everyone. ప్రపంచ చరిత్రలో అనుకుందాం, అట్లీస్ట్ మనకు తెలిసిన ప్రపంచ చరిత్రలో 5-6 గంటల్లో సినిమా రిలీజ్ ఉండగా సినిమా టైటిల్ మార్చినప్పటికీ మా సినిమాని ప్రేక్షక దేవుళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళి, ఇళ్లలో ఉన్న ప్రేక్షక దేవుళ్ళని సినిమా వరకు తీసుకొచ్చి మా సినిమాని ఇంత ఘన విజయం సాధించడానికి మాకు ప్రేక్షకుల మధ్య ఒక ప్రాపర్ వారధిగా నిలబడ్డ మీడియాకి, అర్ధరాత్రి ఛాంబర్లో మీరు వచ్చి కూర్చొని నా మాటలు విన్నందుకు జీవితాంతం నేను మిమ్మల్ని మర్చిపోను. మీడియా మిత్రులందరికీ నేను సాష్టాంగ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారుతో సినిమా లాస్ట్ డే షూటింగ్ బాబాయ్ మీతో ఫినిష్ చేసినప్పుడు బ్రహ్మానందం గారు ఒక మాట అడిగారు,
ఏంట్రా ఇంత సీరియస్ డైలాగ్ నాతో చెప్పేస్తున్నావు, ఏదో నాది గెస్ట్ అపియరెన్స్ అంటే నాది ఏదైనా కామెడీ ఉంటుందేమో అనుకున్నారు. అన్నప్పుడు సినిమా గొప్పతనం గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి. తెలుగు లెక్చరర్గా కొన్ని సంవత్సరాలు పనిచేసి తెలుగు భాష మీద అమోఘమైన కమాండ్ ఉండి 1000కి పైగా తెలుగు సినిమాల్లో నటించి మరి సినిమా గురించి మాట్లాడాలంటే ఇంతకన్నా ఇంకో గొప్ప వ్యక్తి నాకు నా స్ఫురణలోకి రాలేదు. బాబాయ్, సినిమా గురించి నువ్వు మాట్లాడావు కాబట్టే మా సినిమా గొప్పతనం అంత చక్కగా ఆడియన్స్కి వెళ్ళింది. నా దృష్టిలో నా వరకు సినిమా ఎంత గొప్పదో నువ్వు అంత గొప్పడి బాబాయ్. నీ ఎరాలో పుట్టడం, నువ్వు ఉన్న ఎరాలో మేము పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. నీ సినిమాలు చూడడం మేము చేసుకున్న మాకు వరం. నిన్ను డైరెక్ట్ చేయడం నాకు గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అందులో చాలామంది అన్నారు నేను కనబడగానే నవ్వుతారు, బ్రహ్మాండంగా కనబడిన. ఆబ్వియస్గా నేను కూడా నవ్వుతాను స్టేజ్ మీద, మన స్క్రీన్ మీద కనబడగానే బ్రహ్మాండం కనబడి నవ్వుతారు. మరి నేనేమో సీరియస్ డైలాగ్ చెప్తున్నాను అంటే దాన్నే డైలాగ్ పెట్టాను. అప్పుడు మీరు అంటారు నువ్వేంటి నాతో అందరు కామెడీ చేయిస్తారు, సీరియస్ చెప్పేస్తున్నావు ఏంటని అదే డైలాగ్ పెట్టించాం. నిజంగా నా దృష్టిలో ఒక హాస్యరసం పండించేవాళ్ళు ఏ రసాన్నైనా చాలా 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 అవలీలుగా పండిస్తారని నేను బలంగా నమ్ముతాను. అందుకే బాబాయ్, నవరసాలు నువ్వు అద్భుతంగా పండించగలుగుతావు. కాకపోతే కేవలం కామెడీ మాత్రమే అలవాటై నిన్ను ఒక కమెడీగా చూడడం ఒక రకంగా నీ దురదృష్టం, మా అదృష్టం అది కేవలం. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ నువ్వు అన్నావు కదా చాలా ధైర్యం ఉండాలిరా ఇలాంటిది చెయ్యాలంటే అని. భయపడే వాళ్ళం అయితే సినిమా ఇండస్ట్రీకి రాంబాబాయ్, భయం లేదు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడిగారు మన తెలుగు హీరోలు చాలామంది ఉన్నారు కదా ఎందుకు అథర్వ గాని పెట్టారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం అంటే ఈ డిజిటల్ యుగంలో, ఈ గ్లోబలైజేషన్ యుగంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఆంధ్ర, తెలంగాణ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా సినిమాకి వచ్చే వరకు, అట్లీస్ట్ సినిమాకి వచ్చే వరకు ఇవన్నీ కొంచెం పక్కకు పెడితే బాగుంటుందని నా యొక్క విన్నపం. మరి అక్కడ ఉన్నవాళ్ళు బాహుబలి సినిమా మాది కాదనుకుంటే బాహుబలి అంత పెద్ద హిట్ అయ్యేది కాదు కదా. సినిమాకి బ్యారియర్స్ లేవు. దయచేసి లెట్స్ నాట్ బి సో నారో అబౌట్ సినిమా అండ్ లెట్స్ నాట్ బి అట్లీస్ట్ నారో రిగార్డింగ్ లాంగ్వేజ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ కాదు, సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లాంగ్వేజ్. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పవర్ఫుల్ లాంగ్వేజ్. సినిమా అనేది ఒక భాష. సినిమాకి భాష, ప్రాంతం, కుల, మత, వర్గ భేదాలు ఏమీ ఉండవు. ఇకపోతే ఎందుకు అథర్వ గారిని పెట్టామంటే ఇందులో ఒక తపన పడుతున్న డైరెక్టర్ కనబడాలి. తెలుగు హీరోలు చాలామంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు, చాలా చాలా యంగ్స్టర్స్ అద్భుతంగా నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కనుక డైరెక్టర్ క్యారెక్టర్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన ఒక లవర్ బాయ్ ఇమేజో, వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు కొంచెం యాటిట్యూడ్తో చేసిన హీరో క్యారెక్టరేషన్స్, ఇవన్నీ వీటి తాలూకు ఇమేజ్ ఎక్కడ ఉండి నేను అనుకున్న డైరెక్టర్ పాత్ర ఎక్కడ కనబడకుండా తెరమరుగైపోతుందో ఒక తపన పడుతున్న డైరెక్టర్ కనబడాలి. కాబట్టి అథర్వ గారు అనుకున్నాం. ఎందుకు కొత్త వాళ్ళని పెట్టలేదంటే ఒక తపన పడుతున్న డైరెక్టర్ కానీ కంపల్సరీ యాక్టర్ అయి ఉండాలి, కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే క్లైమాక్స్లో తను వరుణ్తో కంపీట్ చేయాలి. ఈ క్వాలిటీస్ అన్నీ నాకు పర్ఫెక్ట్గా అథర్వ మురళిలో కనిపించాయి. అందుకే అథర్వని పెట్టుకున్నాం అండ్ హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈ సినిమా తర్వాత అతనికి తెలుగులో చాలా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నన్ను చాలామంది అడుగుతున్నారు. అతను మన నిన్ను కోరి సినిమా రీమేక్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి మా ప్రమోషన్స్ రావట్లేదు. వెరీ సూన్ ఈస్ జాయినింగ్ అస్. తర్వాత మృణాలిని రవికి తన డెడికేషన్, తను ఐ డోంట్ నో హౌ మచ్ ఈ స్ట్రగుల్ టు గెట్ ద జాబ్ ఇన్ IBM, బట్ హర్ స్ట్రగుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ టు ఎనాక్ట్ ఆన్ ద స్క్రీన్ ఈస్ అమేజింగ్. యూఆర్ సో ప్యాషనెట్. లాంగ్ వే టు గో మృణాలిని. ప్లీజ్ కీప్ ద ప్యాషన్ ఐ లైవ్. ఇకపోతే డింపుల్ గురించి ఆడియో ఫంక్షన్లు చెప్పాను. ఇందాక మా గోపి గారు చాలా చక్కగా చెప్పారు. ఎంత ప్యాషన్తో తను ఈ సాంగ్ చేసిందో ఆ ప్యాషన్ తగ్గట్టుగా అమ్మాయికి అంత అప్రిషియేషన్ వచ్చింది. డింపుల్, యూ డిజర్వ్ నాట్ జస్ట్ ఐటమ్ సాంగ్, యూ డిజర్వ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిమ్స్ అండ్ వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ హీరోయిన్, you know, I told you, right? I mean, I've been telling in the media that I'm your fan, but I never told you. Yeah. I thought I'm fan of SRK and I'm fan of Pooja Hegde. Pooja Hegde తప్ప ఆ క్యారెక్టర్కి ఇంకా నాకు ఎవరు అనిపించలేదు. అంటే శ్రీదేవి గారితో మనం ఎవరిని కంపేర్ చేయలేము, I know, బట్ శ్రీదేవి గారిని రీప్లేస్ చేయడం కానీ శ్రీదేవి గారిని కంపేర్ చేయడం కాదు. కానీ శ్రీదేవి గారు చేసిన పాట చేయాలంటే, ఆ క్యారెక్టర్ చేయాలంటే ఇంకా పూజా హెగ్డే తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు.
ఆ విషయం పూజ కూడా బాగా తెలుసు. అందుకే తను కూడా బాగా కష్టపడి డెఫినెట్గా క్యారెక్టర్ నేనే చేస్తున్నాను అని తను కూడా చాలా బిగినింగ్ నుంచి ఒక కాన్ఫిడెన్స్తో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పూజ. నౌ యు నో దట్ పీపుల్ ఆర్ లైక్ వాచింగ్ అగైన్ అండ్ అగైన్ ద సాంగ్. And I think you need to watch the complete film. You're so busy that hours and minutes and seconds are also countable for you. But please spare 3 hours for our film also, because it's your film too. Please do watch the film. Thank you so much, Pooja. And yeah, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పినట్టు డీజేలో చాలామంది పూజ గ్లామర్కి అప్రిషియేషన్ ఇచ్చారు, చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. అది ఎంత ఇచ్చిందంటే ఇంకా డీజే సక్సెస్కి పూజ గ్లామర్ కూడా చాలా మెయిన్ రీజన్ అయినారు. మేబీ అయ్యిండొచ్చు, నాకు తెలియదు. బట్ ఎక్కడో ఒక రచయితగా దర్శకుడుగా నేను కొంచెం హట్ అయ్యాను. పూజ మంచి పర్ఫార్మర్ కదా, నేను ఎక్కడన్నా మరి అమ్మాయి గ్లామర్ మీద డిపెండ్ అవ్వనా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈ సినిమాలో పూజ చక్కగా పర్ఫామ్ చేసే ఒక యాక్టర్ రాశాను. అండ్ ద గ్రోత్ ఫ్రమ్ డీజే టు గద్దలకొండ గణేష్ ఈజ్ ఫినామినల్. పూజ ఫినామినల్. ద వే యూర్ వర్కింగ్, the way you are learning, the way you are understanding the character, it's just amazing. I was blown away by the scene. ఆ చిత్రలహరి కంటే ముందు డాబా మీద యాంటీనా సీన్, వరుణ్తో వచ్చి ఐ లవ్ యూ చెప్పే సీన్, దట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఎన్నిసార్లు ఎడిటింగ్ రూమ్లో చూసినా లైక్ ఐ వాజ్ బ్లోన్ అవే బై ద సీన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ పూజ. హోప్ విల్ వర్క్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ టుగెదర్. ఇకపోతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుణ్ తేజ్కి ఈ బిఫోర్ సినిమాలకి ఈ సినిమాకి ట్రాన్స్ఫర్మేషన్ ఎంత ఉంది, ఎంత కష్టపడ్డాడు, ఇదంతా ఆడియన్స్ చెప్పాలి. నేను మట్టుకు ఒకటి చెప్పాలనుకున్నాను. వరుణ్ నేను రవితేజ గారికి మాస్ మహారాజ్ అని నేనే పెట్టుకున్న పేరు. నాకు మామూలు మనుషులకి హీరోకి ఒక డిఫరెన్స్ ఉంటుంది బలంగా నమ్మే వ్యక్తి నేను. అతను మన హీరో అన్నామంటే అతనికి ఏదో ఉండాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అలా ఏదో ఒక ట్యాగ్ ఉండకపోతే నాకు ఆ కిక్ రాదు. సో వరుణ్తో డిస్కస్ చేసినప్పుడు వరుణ్ బయట ఎలాగో నేను అందరూ మెగా ప్రిన్స్ అని పిలుస్తున్నారు, ఈ సినిమాకి నేను మెగా ప్రిన్స్ అని వేద్దాం అనుకుంటే వరుణ్ లేదు, నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరు వరుణ్ తేజ్ ఉంది, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ బ్రో, ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ దోస్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ అన్నాడు. బట్ అంత బిల్డప్ ఇచ్చి జైల్లో ఆ బైరా క్యారెక్టర్ అంత చెప్పి వస్తున్నాడు ఒకడు అన్నప్పుడు సూరిబాబు, వరుణ్ బాబు, అప్పారావు, సుబ్బారావు అని వేస్తే ఎన్నిసార్లు వేసినా నాకు ఆ టైటిల్ వరుణ్ అని వేసినా నాకు ఆ కిక్ రాదు. ఒక్కసారి జీప్ మీద గన్ను పట్టుకొని కూర్చొని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని వేసినప్పుడు వచ్చిన హై ఆ మిగతా వరుణ్ తేజ్ వేసినప్పుడు రాలేదు. సారీ, మిమ్మల్ని బలవంత పెట్టి మీకు ఇష్టం లేకపోయినా మెగా ప్రిన్స్ అని ఫస్ట్ టైం ఈ సినిమాలో వేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దట్. వరుణ్ తేజ్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశాడు, ప్రాణం పెట్టాడు. అందుకే ఆ పాత్రకు జీవం పోసుకుంది. యా, నేను క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎంత హై వచ్చిందో, డైలాగ్స్ రాసుకున్నప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఒక ఎగ్జైట్మెంట్తో సెట్కి వెళ్ళిన తర్వాత వరుణ్ ఒక్కసారి ఆ డైలాగ్ ఓన్ చేసుకుని చాలా కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ తెలంగాణ మాడ్యులేషన్ నేర్చుకుని కెమెరా ముందుకు వచ్చి డైలాగ్ చెప్పగానే నేను రాసుకున్న పేపర్లో ఉన్న క్యారెక్టర్ ఒక 100 times పైకి వెళ్ళి కూర్చుంది. వరుణ్, దిస్ వాజ్ సర్ప్రైజ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్. అంటే దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే హీరో ఒక క్యారెక్టర్ ఇంతగా ఓన్ చేసుకొని ఇంతగా అండర్స్టాండ్ చేసుకుంటాడో, ఐ డోంట్ హ్యావ్ టు సే రిజల్ట్స్ ఇలా ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గద్దలకొండ గణేష్ అంటే చాలా రోజులు గడ్డను తీసేసి వెన్ యూఆర్ షూటింగ్ పూజా హెగ్డే పాట ఉన్నప్పుడు కూడా తను కొంచెం కోపం చూడండి, నేను వరుణ్ ఆ క్యారెక్టర్ వస్తుంది చెప్పడం, మళ్ళీ తను సారీ చెప్పి మళ్ళీ క్యారెక్టర్ అంటే ఎంతగా అంటే ప్యాకప్ అయిపోయిన తర్వాత తన స్టాఫ్తో మాడుతున్నా, తను బయటికి వెళ్తున్నా, ఎట్టు మాడుతున్నా ఆ గద్దలకొండ గణేష్ అనే క్యారెక్టర్ తన డిఎన్ఏలో, తన రక్తంలో, తన నరాల్లో అలా ఇంకిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఇట్స్ ఏదో టక్మని చేసేసి వెళ్ళిపోయి ప్యాకప్ అవ్వగానే మర్చిపోయి అలా కాకుండా నువ్వు పడ్డ కష్టం వృధా పోలేదు. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ. Thank you so much for making more powerful, more meaningful and more sensible and more settled my character. Thanks a lot Varun. Thanks Mickey. Whatever the credit you have given for me for this film, I don't think I deserve it buddy, because ఒకసారి మా ఫ్రెండ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్తో ఒకసారి నేను చెప్పాను, సార్ మీకు ఎందుకు సార్, నేను ఒకసారి ఇళయరాజా కాన్సర్ట్ గురించి ఆల్ ద వే ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, అప్పుడు ఆయన అన్నారు మీరు ఎందుకు సార్ మ్యూజిక్ ఇంత దూరం వచ్చారు అంటే,
దేవి గారు, మేబీ డైరెక్షన్ అనేది ఒక క్రాఫ్ట్. డైరెక్షన్ ఇస్ ఎ క్రాఫ్ట్, బట్ మ్యూజిక్ ఇస్ ఆర్ట్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్. 4-5 సినిమాలు కస్టమేటర్గా పనిచేసి కొంచెం టెక్నిక్ నేర్చుకుని కొంచెం స్కిల్ నేర్చుకుంటే ఎవరైనా ఈజీగా డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు చేసిన సినిమాలు హిట్ అవుతాయని కూడా పక్కన పెడితే డైరెక్షన్ అనేది నేర్చుకోవచ్చు. కానీ చుట్టూ 10 వైలిన్లు వేసుకొని ఒక 20 వీణలు వేసుకొని 4 కీబోర్డులు వేసుకున్న మ్యూజిక్ నేను చేయలేను. మ్యూజిక్ అనేది ఆర్ట్, దాంతో పుట్టాలి మనుషులు, సంగీతం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు అంటే నాకు దేవుళ్ళతో సమానం, ద గాడ్. సో మిక్కీ, యు ఆర్ more than what you did for this film. This film is just like another feather, because the kind of passion you put on. అంటే ఒక్కొక్క రీల్ నాకు తెలిసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ సౌండ్ ఒక్కొక్క రీల్ 2 times నాతో పాటు కూర్చొని చెక్ చేసి తను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాపర్గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందా లేదా అని. నాకు తెలిసి ఒక జర్రా సాంగ్ ట్యూన్ ఓకే అయిపోయిన తర్వాత ఓన్లీ రిథమ్స్ మీద 2 nights వీవర్ సిట్టింగ్, ఓన్లీ రిథమ్స్ మీద. ఇంకేదో పంప్ రావాలి, ఇంకేదో హై రావాలి అని. అలాగే రీమిక్స్ సాంగ్స్కి ఒక 6 సింగర్లు మార్చాడు. అంటే ఈ పాటల వెనుక తన మిక్కీ పడ్డ కష్టం, తన కమిట్మెంట్, తన ప్యాషన్ మీకు చాలామంది తెలీదు. మిక్కీ ఇలా నిల్చొని కూర్చొని కంపోజ్ చేయడండి. సారీ టు మిక్కీ, బికాస్ ఐ నీడ్ టు అండర్లైన్ యువర్ హార్డ్ వర్క్. మిక్కీ గాట్ ఎ సీరియస్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం. తను బెడ్ మీద పడుకొని ఉంటే కీబోర్డ్ని ఒక చిన్న యాపర్టెస్కి ఇలా ఫిక్స్ చేసుకొని ఇలా పడుకొని తను ఒక అరగంట 45 minutes కంటే ఎక్కువ నిలబడలేడు. హీ హాజ్ అ సీవియర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం. ఇలా పడుకొని సినిమా చూశాడు, ఇలా పడుకొని ట్యూన్స్ చేశాడు, ఇలా పడుకొని. అప్పుడెప్పుడో పికాసో ఆర్ మైకెల్ ఆంజెలో ఎవరో పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్యాషన్ చూసాము. మిక్కీ, ఐ హోప్ వెరీ సూన్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ దిస్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఒక్క రోజు కూడా నాకు ఇవాళ ప్రాబ్లంగా ఉంది అనలేదు. చాలాసార్లు రీల్స్, ఇంటర్వెల్ రీల్ అయితే ఒక 3-4 times బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారుస్తూ ఇంకా బెటర్ అంటూ చేశాడు. సో మిక్కీ, యు ఆర్ బిగ్గర్ దాన్ దిస్ ఫిల్మ్. యూ కెన్ డూ వండర్స్. దిస్ ఈజ్ లైక్, దిస్ ఇస్ నథింగ్ కంపేర్ టు యువర్ టాలెంట్, ఐఎమ్ డింగ్ టు సే. సో ఆల్ ఎంటైర్ వాట్ ఎవర్ ద మ్యూజిక్, మీరు సినిమాలో విన్న ప్రతి సౌండ్, ప్రతి పాట, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ మిక్కీ జే మేయర్. థ్యాంక్స్ అ లాట్. నేను అప్పుడప్పుడు వార్నర్ బ్రదర్స్, బెజవాడ బ్రదర్స్ అని పిలుస్తుంటాను. రామాచంట, గోపియాచంట. నేను ఒక 7 సినిమాలు చేశాను. ఏదో ఒక చోట ప్రతి ప్రొడ్యూసర్ని ఖర్చు పెట్టడానికి, లేదండి ఇలా పెడితే బాగుంటుంది, ఈ సాంగ్ ఇది కావాలని చెప్పి కన్విన్స్ చేయడం జరిగింది. వీళ్ళని ఖర్చు ఆపించడానికి కన్విన్స్ చేయాలి. వీళ్ళు అక్కడెక్కడికో వెళ్ళి పాడు చేయమంటారు. మొత్తం మీరు సినిమా అంతా హైదరాబాద్లో తీస్తున్నారేంటి, ఇంకో విలేజ్కి వెళ్ళండి అంటారు. అనంతపూర్ పట్టుబట్టి ఈయన తీసుకెళ్ళారు, లేదా అనంతపూర్కి మేము వెళ్ళేవాళ్ళం కాదు. మా గోపి గారు అనంతపూర్ లొకేషన్స్, ఆ యాగంటి లొకేషన్స్ అన్నీ ఈయన ఎతికి, ఈ సీన్ అక్కడైతే బాగుంటుంది, ఈ సీన్ ఇక్కడైతే బాగుంటుంది. ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ని నేను ఎప్పుడు చూడలేదు. ఈ సినిమా ఇంత క్వాలిటీ రావాలంటే కేవలం ఈ ప్రొడ్యూసర్ల వల్ల మాత్రమే జరిగింది. అసలు దెర్ ఈస్ నో ఫ్రమ్ దీస్ గైస్. నేను పూజ అంటే పూజ, నేను మిక్కీ అంటే మిక్కీ, నేను బిందెలు అంటే బిందెలు, నేను గోదావరి అంటే గోదావరి, నేను వెనకాల రంగులు రావంటే రంగులు. అసలు నేను అడగను, నోట్లోంచి ఏది వస్తే అది క్షణాల్లో అరేంజ్ చేశారు. సో రామ్ గారు, గోపి గారు, ఈ సినిమా విజువల్గా అండ్ ఐ థింక్ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు ఏదైతే అనుకున్నామో దాన్ని మీరు మీ ప్రొడక్షన్ ద్వారా దాన్ని 2 ఇంతలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఓ యూ అ లాట్. ఐ థింక్ దట్స్ వై ద మూవీ ఈజ్ పేయింగ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈ సినిమా విజయం గురించి మాట్లాడుకునే ముందు చాలా మాట్లాడుకున్నాం. ఈ సినిమా బిఫోర్ చాలా కామెడీలు జరిగినాయి, కాంట్రవర్సీలు జరిగినాయి. ఫైనల్గా కాంట్రవర్సీలు అన్నీ కామెడీలు అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు అనిపించింది ఈ సినిమా వాల్మీకి అనే టైటిల్తో మొదలైంది. వాల్మీకి మహర్షి గురించి గొప్పగా చెప్పడానికి ఈ సినిమా ద్వారా ఒక అవకాశం లభించింది అని అనుకున్నాను. బట్ కొంతమందికి ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని, ఏ ముహూర్తం అయితే నేను వాల్మీకి అని టైటిల్ పెట్టానో, నిజంగా వాల్మీకి యొక్క జీవితం నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఏ మనిషి ఎక్కడ జర్నీ మొదలెట్టినా ఎక్కడికన్నా రీచ్ అవ్వచ్చు అని చెప్పడానికి వాల్మీకి జీవితం అంత గొప్ప దృష్టాంతం, అంత గొప్ప ఉదాహరణ మళ్ళీ మనకు దొరకదు. సో ఒక హైందవ మతంలో పుట్టిన వాడిగా రామాయణ మహాభారతమే ఇలా క్షుణ్ణంగా ఆవాసన పట్టకపోయినా కాస్తో కూస్తో అవగాహన ఉన్న వ్యక్తిగా రామాయణం మీద, వాల్మీకి మహర్షి మీద ఉన్న గౌరవంతో
ఫైనల్గా ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించింది కాబట్టి ఎలాగో ఈ సినిమాకి వాల్మీకి అనే పేరు పెట్టడం కొంతమందికి నచ్చలేదు కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని నేను ఈ విజయాన్ని మళ్ళీ సినిమా కూడా కాదు, మళ్ళీ సినిమా అంటే ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయేమో, కాబట్టి ఈ విజయం అనేది పాజిటివ్ కాబట్టి ఈ సినిమా ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నాను. దయచేసి మా ఈ చిన్న విజయాన్ని ఆ మహర్షికి అంకితం ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టకూడదు, మనస్ఫూర్తిగా దీన్ని ఒక నైవేద్యంలాగా స్వీకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నిజంగా నేను మైక్ స్టేజ్ చాలా బ్యాడ్ కాంబినేషన్, మనకు అసలు ఎప్పటికీ అర్థం కాదు ఇది. బట్ ఈసారి మొన్న రిలీజ్ అయిన మా గద్దలకొండ గణేష్ సినిమా, మా సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ఆడియన్స్కి, ప్రేక్షకులకి, అది వాళ్ళ దాకా తీసుకెళ్ళిన మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఇందాక గ్రూప్ ఫోటో తీసుకుంటుంటే ఇక్కడ మా సినిమాలో పనిచేసిన ఇద్దరు మెయిన్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్లో కైనా అథర్వాని ఇంకా బోస్ని ఐఎమ్ రియలీ మిస్సింగ్ దెమ్ హియర్. మా సినిమాకి వచ్చినప్పటికీ ఈ సినిమాలో చాలామంది సినిమాలు చేస్తూ ఉంటాం, బట్ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది అవ్వరు. ఈ సినిమాలో నాకు చాలామంది మంచి స్నేహితులు అయ్యారు కొంతమంది, అందులో అథర్వా ఒకడు. మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, ఇంకో స్టేట్ నుంచి వచ్చాడు ఇక్కడికి. ఈ సినిమాలో అభిలాష్ అనే క్యారెక్టర్కి చాలా న్యాయం చేసి, చాలా ప్రేమతో ఈ సినిమా చేసి మా అందరికీ చాలా దగ్గర అయ్యాడు. సో థ్యాంక్స్ లాడ్ అథర్వా ఫర్ టేకింగ్ అప్ అభిలాష్. అండ్ టు బోస్, కొంతమంది టెక్నీషియన్స్ స్పీడ్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ ఉండదు. బట్ బోస్ లాంటి టెక్నీషియన్ని అలాంటి స్పీడ్తో, అలాంటి క్వాలిటీతో నేనైతే ఇప్పుడు పని చేయలేదు, చూడలేదు, వినలేదు కూడా. బోస్, థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ ఇంత అద్భుతంగా చూపించినందుకు. అండ్ మా సినిమాని జనాలందరికీ తీసుకెళ్ళి రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు నీ సినిమాటోగ్రఫీ గురించి చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బోస్, హోప్ యూ సీ యూ సూన్. ఇంకోటి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు, అంటే ఇంకోటి మెయిన్గా చెప్పాలంటే మన బ్రహ్మానందం గారు. ఆయనతో నిజంగా నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోవడం నా దురదృష్టం. డెఫినెట్గా ఆయనతో చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. అలాంటి ఒక మంచి డైలాగ్తో ఆయనతో సినిమా స్టార్ట్ అవ్వడం నిజంగా మా సినిమాకు ఒక అదృష్టం అది. సో థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో లాస్ట్లో ఒక హీరో క్యామియో చేయాలి. నేను హరీష్ గారు ఎవరైతే బాగుంటుంది అనుకున్నాం. అంటే ఆ హీరో మీద ఏంటంటే ఒక చిన్న సెల్ఫ్ జోక్ వేస్తారనమాట. ఏముంది, మన వాళ్ళు ఎవరో ఒకరు చేస్తారంటే ఏమన్నా చిన్న ఈగో ఉండొచ్చు, అరే నా మీద నేను హీరోని, నా మీద జోక్ వేయడం ఏంటని అనుకోవచ్చు. బట్ నేను నితిన్కి ఫోన్ చేయగానే, నితిన్ ఇట్లా ఒక చిన్న క్యామియో ఉంది మా సినిమాలో, నువ్వు చెయ్యాలి అంటే ఏంటి ఎలా అని అడగలేదు, ఎక్కడ ఎప్పుడు అని అడిగాడు. అందుకు నితిన్కి నేను ఫస్ట్ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ నితిన్. సినిమాలో లాస్ట్ నువ్వు చేసిన చిన్న పాటైనా చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, దట్స్ అన్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ నెవర్ ఫర్గెట్ దిస్. అండ్ మా సినిమాలో పనిచేసిన మిగతా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, ఫస్ట్ మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్కి, నాకు రాకపోయినా చాలా కష్టపడి నాతో చేయించారు. ప్లస్ మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్కి. నిజంగా చెప్పాలంటే సినిమాలో ఫైట్లు లేవు, కానీ ఆయన మా షూటింగ్లో డైరెక్టర్ రోజు ఎలా ఉంటారు, యాక్టర్స్ ఎలా ఉంటారు, పాపం అట్లా ప్రతిరోజు మాతోనే ఉండి వెంకట్ మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మాస్టర్. ఈ సినిమాలో పనిచేసిన మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అండ్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ గారికి, మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మంది మర్చిపోతున్నాను ఎవరినైనా, థింక్ అబౌట్ టెక్నీషియన్స్. ఎస్, మా ఫైట్ వాళ్ళందరికీ మళ్ళీ పేరు మీద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరైనా పేరు మర్చిపోతే ఐమ్ రియలీ సారీ. నిజంగా సినిమాలో నా కుర్తాలు చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ. అవి డిజైన్ చేసిన మా డిజైనర్ గౌరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోతే సారీ. ఇంకా మర్చి ఒక అకేషన్స్ ఉంటాయి, డెఫినెట్గా చెప్తాను. ప్రతి ఒక్కరు ఏదో డబ్బులు ఇచ్చాం, నేను ఏదో పని చేస్తున్నాను, పని చేసి ఇంటికి వెళ్ళిపోవాలని కాదు. ప్రతి ఒక్కరు చాలా ప్రేమతో సినిమాలో నటించారు, సినిమాలో వర్క్ చేశారు. వాళ్ళందరికీ మళ్ళీ పేరున పెద్ద థ్యాంక్స్. ప్లస్ మా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ వంశీ, శత్రు, ప్రభాసీను, రచ్చరవి,
ప్రతి ఒక్కరికి ఎన్నో నేను పేరు మర్చిపోవచ్చు, మృణాల్ని కానీ డింపుల్ ఒక మంచి పాట చేసింది, ప్లస్ మా సినిమాలో చేసిన చింతపండు మా సత్య అందరినీ విపరీతంగా నవ్వించారు సినిమాలో. ప్లస్ ఇంకెవరినైనా మర్చిపోయింటే నిజంగా క్షమించాలి. ప్రతి ఒక్కరూ చాలా ప్రేమతో చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. ఈరోజు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అయిందంటే మీ అందరి కాంట్రిబ్యూషన్ వల్ల కూడా. సో మీ అందరికి మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్. ఇంకోటి మా సినిమాలో నటించిన పూజా హెగ్డే నిజంగా నా కెరీర్ ఫస్ట్ హీరోయిన్. అండ్ తనతో పాటు ఈ జర్నీ మళ్ళీ 9వ సినిమా తనతో చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ పూజ. తను ఒక హీరోయిన్గా మెట్టు ఎదుగుతూ చాలా హైట్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ, ప్లస్ మా సినిమాలో మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ ఇప్పుడు దాకా ఇది మా 3వ సినిమా. ఫస్ట్ ముకుంద చేసాం, చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. సినిమా రిలీజ్ అయింది ఓకే, బట్ మేము అనుకున్నంత విజయం రాలేదు సినిమాతో. తర్వాత మళ్ళీ మిస్టర్ అని చేసాం, దానికి మిక్కీ బాగా చేసాడు. దాట్ ఆల్సో డెంట్ రీచ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అదే ఇంత ఫైనల్లో కూర్చొని మాట్లాడుకుంటాం, మిక్కీ ఫైనల్గా హిట్ కొట్టాం మన ఇద్దరం అని. అంటే తనకు కూడా సినిమా అంటే చాలా ఇష్టం, ఎంతో ఉంటుంది. అండ్ ఫౌండ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ ఇన్ హిమ్. అమేజింగ్ పర్సన్, వెరీ సాఫ్ట్ స్పోకెన్. తన పనే తప్ప తను ఎక్కువ మాట్లాడకూడదని నమ్మే వ్యక్తి తను. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ మన మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లిరిసిస్టులు భాస్కర్ భట్ల గారికి, వనమాలి గారికి, చంద్రబోస్ గారికి, సింగర్స్ అనురాగ్కి, మీతో పిల్లలు అందరికి మర్చిపోయాను, సారీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా మా సినిమాలకు వస్తే మా మెయిన్ క్యాండిడేట్ మా హరీష్ శంకర్ గారికి. ఫస్ట్ అప్పుడెప్పుడు కళ్యాణ్ బాబుకి గబ్బర్ సింగ్ ఇచ్చినప్పుడు నేను చూసి సినిమా చాలా ఆనందపడ్డా. ఈ డైరెక్టర్తో మనం ఎప్పుడైనా చేస్తామా, ఆ డైరెక్టర్ మన దగ్గర కథ తీసుకొస్తాడన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఆ రేంజ్ కాదు, బాబాయ్తో చేస్తారు, మనతో ఏం చేస్తారు అనుకున్నాం. బట్ నాకు డబ్బులు ఇచ్చారు కదా సార్ మాట్లాడమని. చాలామంది డైరెక్టర్స్కి పెద్దోళ్ళు వెళ్ళిపోయిందా ఎక్కడో ఒక చిన్నోళ్ళైనా చిన్న టెక్నీషియన్స్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా ప్రతి ఒక్కరికి చాలా 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 సపోర్టివ్ ఇచ్చే ఆపర్చునిటీ ఇస్తారు. దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ రియలీ లైక్ టు అప్రిషియేట్ సార్. ఇంకోటి మేమిద్దరం ఎక్కువ కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, నాకు సినిమాలంటే పిచ్చి, నాకు సినిమాలు తప్ప వేరే ఏవి తెలియదు, తెలుసుకోవడం కూడా లేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ నాకు తగిలిందంటే హరిశంకర్ గారే. అక్కడ కనెక్ట్ అయ్యాం. ఆయనకు సినిమా, ఆయన కసురుకున్న, అరిసిన, తిట్టిన, ఏడ్చిన ఏదైనా సినిమా కోసమే. అలాంటి ఆయనతో నాకు పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. నన్ను ఒక వరుణ్ తేజ్లా కాకుండా రేపు పొద్దున అందరూ థియేటర్లో నాకు వరుణ్ తేజ్ కనపట్లేదు, నాకు గద్దలకొండ గణేష్ కనిపిస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక యాక్టర్గా దట్ నాకు కిక్ ఇస్తుంది నాకు అలా జనాలు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు ఈ రోల్ ఇచ్చి ఈ సినిమాలో ఎంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, ఇద్దరికి వాళ్ళిద్దరు బంగారం. వాళ్ళకి అసలు వేరే ధ్యాసే ఉండదు సినిమా తప్ప, మంచి సినిమా తీయాలనేది తప్ప. మంచి థాట్స్తో ఎప్పుడు ఉంటారు. అలాంటి వాళ్ళతో నేను 2 yearsగా ట్రావెల్ చేస్తున్నాను, చాలా ట్రై చేసాం, బట్ ఫైనల్గా లేట్ అయినా కూడా కరెక్ట్గా వచ్చింది సార్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా సపోర్టివ్గా ఈ సినిమాతో ఉన్నారు. ఇంకోటి ఈ సినిమాతో ఒక చిన్న స్మాల్ విషయం ఏంటంటే, నాకు సినిమాలో ఆయన రాసిన డైలాగ్ ఒకటి హరీష్ గారు రాశారన్నమాట. క్లైమాక్స్లో నేను ఆ తర్వాత చెప్పేది అది నేను క్యారవాన్లో గురించి చదువుతున్నాను. కొన్నిసార్లు దేవుడు మనకు అన్ని ఇస్తాడు, ఆ కృతజ్ఞత అనేది కొన్నిసార్లు మర్చిపోతాం, పనిలో బిజీగా లేక కాదు. బట్ సినిమాలో పడ్డాం, ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, ఈ సినిమా తర్వాత సినిమాని ఎక్కడో దేవుడు మనకి ఇంత ఆపర్చునిటీ ఇస్తున్నాడని ఎక్కడో తెలియకుండా మిస్ అయ్యి మర్చిపోయాను. ఆయన డైలాగ్ ఇచ్చినప్పుడు, సినిమా ఇంత డబ్బు ఇస్తుందని నిన్న, ఇంత పేరు ఇస్తుందని నిన్న, కానీ ఇంత ప్రేమిస్తుందని ఎప్పుడు వినలే అని రాసిన మంచి డైలాగ్ అది. అది విన్నప్పుడు నిజంగా ఫస్ట్ చదివినప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. అరే ఎంత అదృష్టం చేసుకున్నాం మనం, ఇలాంటి ప్లేస్లో, ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో, ఇంత అద్భుతమైన ఇండస్ట్రీలో మనకు ఒక అవకాశం, ఒక ఛాన్స్ దొరికడం. వెంటనే నాకు గుర్తొచ్చేది, నేను ఇండస్ట్రీకి వచ్చానంటే దానికి కారణం చిరంజీవి గారు. వెంటనే నేను ఆయనకు ఒక పెద్ద మెసేజ్ పెట్టాను, డాడీ థ్యాంక్ యూ డాడీ, మీరేదో మీ కష్టంతో మీ ఇష్టంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇంత బంగారు బాట మా అందరికి వేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పి. అండ్ ఆయన థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, బట్
మళ్ళీ ఈ మీడియం ద్వారా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ. మాకు ఇంత వండర్ఫుల్ ఇండస్ట్రీలో మందరిని ఎల్లు అని చూపించి దారి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ లాస్ట్ థింగ్, ఈ సినిమా రిలీజ్కి 1 day ముందు అందరికీ తెలుసు ఈ విషయం, బోర్గొట్టు ఉండొచ్చు, సినిమా టైటిల్ మార్చాలని చెప్పి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఎస్, వీ రెస్పెక్టెడ్ డెఫినెట్లీ. అందుకే లాస్ట్లో మాకేమైనా ప్రాబ్లం వస్తుందని తెలిసినా కూడా ఆ డెసిషన్ తీసుకొని మార్చాము టైటిల్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు హరీష్ గారు బిజీగా ప్రెస్ మీట్లో ఉన్నారు అండ్ అందరూ ఆ చిన్న ఒక హేవర్క్ సిచ్యువేషన్ ఉండిందనమాట. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ ఫోన్ చేసేది మా చరణానికి. కరెక్ట్గా ఫోన్ తీసుకుని నాకు టెన్షన్ వేస్తుంది, టైటిల్ మార్చేస్తా అంటున్నారు, సెన్సర్ సర్టిఫికేట్ వాట్ ఎవర్. ఫోన్ తీసుకుని చరణ్ ఫోన్ చేస్తాను, ఇంటికి రా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే చరణ్ ఇంట్లో చరణ్ మన ఎన్టీఆర్ గారు ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అడిగి వెళ్తే చెప్పాను, నా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ రోజు నిజంగా నాకున్న స్ట్రెస్ని ఇక్కడి నుంచి జీరోకి తీసుకొచ్చింది మా అన్నయ్య ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరిద్దరు అంత చెప్పిన మాటలు మీ ఎక్స్పీరియన్స్ వల్ల దేనివల్ల అయినా కూడా రియలీ హెల్ప్ మీ టు కామ్ డౌన్. అండ్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ టు ఆల్ ది ఆడియన్స్ అగైన్. గద్దలకొండ గణేష్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.